తాంబూలానికి ఇవ్వడానికి దానికి వాడుతూ ఉంటారు. 10x10 అండ్ రీజనబుల్ రేట్ 10x4 అంటాము, పెద్దదన్నేషన్ లాగా చేసిస్తాం. సో ఇదేంటంటే వాళ్ళు హ్యాండ్లూమ్ శారీ పెడతా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్ మేము లాంచ్ చేసాం. కేన్ హ్యాండిల్ వచ్చేటప్పటికి లైనింగ్ వస్తుంది, బయట బ్యాగ్స్ లాగా అయిపోతుంది. గిఫ్ట్ చేయడానికి బాగుంటుంది, ఈకో ఫ్రెండ్లీ, అట్ ద సేమ్ టైం వాష్. ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రెడిట్ మస్ట్ గో టు అనమాట. చిన్న ఊరు అనమాట, కొరాపుట్ అని చెప్పి. అక్కడ నుండి అక్కడ అలంకారీలో హ్యాంపర్ లాగా బ్లౌజ్ పీస్ పెట్టకుండా ఇది ఒకటి మెహందీకి కానీ పెళ్లి కూతురు ఫంక్షన్ కి కానీ లేదు ఫ్యాబ్రిక్ ఏదైనా ఇస్తే మీ ఫ్యాబ్రిక్ తో చేసి పెట్టుకుంటున్నారు. బాంబూ ప్లాంట్ కానివ్వండి, జేడ్ ప్లాంట్, ఇలా రకరకాల ప్లాంట్ ఏంటంటే మేము యానిమల్ థీమ్స్ లో చేయించాము. డిజైన్ లోని ప్లాంటర్ ఇది ఇవి ఒకటి రిటర్న్ గిఫ్ట్స్. ఇవాళ రేపు ప్లాంట్ గిఫ్టింగ్ చాలా జరుగుతుంది. పాట్ లో పెట్టి ఇవ్వడం కానీ వాటర్ బాటిల్ ఇలా ఒక గ్లాస్ వస్తుంది, పాట్ లాగా. ఎటువంటి ఈ టెరాకోటా మొత్తం కలెక్షన్ లో కూడా దేనికి కూడా కలర్ అంటే మీరు బ్రేక్ చేసినా సరే బయటే కలర్ ఉంటుంది, లోపల కూడా అదే బాటిల్స్ మనకి డిఫరెంట్ డిజైన్స్. నార్మల్ వాటర్ బాటిల్ అట్లా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈరోజు అయితే మనం వచ్చేసాం జూపిటర్ గిఫ్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండి. సో లాస్ట్ 2 వీడియోస్ చూసారు కదండి మన ఛానల్లో. వచ్చేసి చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా షేర్ చేస్తాను. ఒక కంప్లీట్ వీడియో వచ్చేసి మనకి ఎకో ఫ్రెండ్లీ బాస్కెట్స్ అండ్ సెకండ్ వీడియో వచ్చేసి ప్యూర్ బ్రాస్ ఐటమ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి స్పెషల్గా మీకు ఏంటంటే మనకి జైపూర్ బ్యాగ్స్ అండి, హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి, తాంబూలం ఇవ్వడానికి డిఫరెంట్గా మనకి కోరా గ్రాస్ ఇలాంటి గ్రాస్తో తయారు చేసిన బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆఫ్లైన్ ఆన్లైన్ 2 ఆప్షన్స్ ఉంటాయండి. మీకు ఆల్ ఓవర్ ఇండియానే కదా, ఎక్కడికైనా కూడా కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది, షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ బ్యాక్ సైడ్ అవుతుందండి. సో మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా షేర్ చేస్తాను. మీరు గూగుల్లో జస్ట్ జూపిటర్ గిఫ్ట్స్ అని కొట్టినా కూడా మీకు లొకేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకేదైనా డౌట్ ఉన్నా స్క్రోల్ అవుతున్న నెంబర్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు డైరెక్ట్ విజిట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ ఏవైనా తీసుకోవచ్చండి. బల్క్ ఆర్డర్ కావాలి అన్నా కూడా ఆర్డర్ చేయొచ్చు. సో ఇంకేంటంటే ఈరోజు చూసే స్పెషల్ కలెక్షన్ అంతా కూడా మీకు కస్టమైజ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. మినిమం 50+ పీసెస్ అయితే ఆర్డర్ చేయాల్సింది ఉంటుందండి కస్టమైజేషన్ కోసం. సో కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ స్పెషల్గా ఏంటంటే ఈ వీడియోలో మీకు టెరకోటా కలెక్షన్ కూడా ఉందండి. మంచి వాటర్ బాటిల్స్ అండ్ మనకి ప్లాంటర్స్ అండి, డిఫరెంట్గా చాలా వెరైటీస్ ఉన్నాయి. మిస్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా యూస్ఫుల్ అన్నా కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు జైపూర్లో కాటన్ క్విల్టెడ్ బ్యాగ్స్ ఒకటి బాగా పాపులర్ అయ్యాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఏంటంటే ఇవి ఉన్నాయా మీ దగ్గర ఉంటే మాకు బల్క్లో కావాలి ఇలా అడుగుతున్నారు అనమాట. సో ఇవి కూడా తయారు చేయించడం మొదలెట్టాం అనమాట. వీటిలో డిఫరెంట్ మోడల్స్ మీకు చూపిస్తాను రండి. బల్క్ క్వాంటిటీలో కావాలని కూడా కాంటాక్ట్. సో ఇది డైపర్ బ్యాగ్ లాంటిది, బేబీ బ్యాగ్ అంటాం. ఎందుకు అంటే దీనికి అటు సైడ్ ఇటు సైడ్ ఫీడింగ్ బాటిల్ పెట్టుకోవడానికి వీలుగా అది పడిపోకుండా ఉండేట్టు ఎలాస్టిక్ ఇచ్చామన్నమాట. సో ఇది కూడా వాషబుల్ టోటల్. డైపర్స్ పెట్టుకోవచ్చు, అలాగే లోపల క్లాత్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో న్యూ మదర్ ఉన్నారు అంటే ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఇది ఒకటి కన్సిడర్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి మోస్ట్ యూస్ఫుల్ గిఫ్ట్ అనమాట. అదొకటి. బ్యాగ్ యాసెస్ వెయిట్ చాలా లైట్ ఉంటుంది. సో ఇందులో పెట్టినా సరే క్యారీ చేయడానికి ఈజీగా ఉంటాయి. ఇవాళ రేపు చాలా లెదర్ బ్యాగ్స్ కానివ్వండి, అవి బ్యాగ్ వెయిటే ఎక్కువ ఉంటుంది. అందులోనే డిఫరెంట్ మోడల్ అనమాట. ఇది టోట్ బ్యాగ్ లాగా మామూలుగా ఎవరైనా ఆఫీసులకి వాటికి వాడుకోవడానికి అవి. ఇది ఒక మోడల్ బాగుంటుంది. పక్కన వాటర్ బాటిల్ పెట్టడానికి ఉంది. అండ్ మామూలుగా ఈ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాడుకోవడానికి దానికి కూడా బాగుంటుంది అనమాట. క్యారీ చేయడం స్పేషియస్. కరెక్ట్. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను పర్సనల్గా ఇది వాడుతున్నాను. ఈ బ్రాడ్ హ్యాండిల్ ఉండి కొంచెం మెత్తగా ఉండేసరికి బరువు పెట్టినా కూడా అది మనకి ఇబ్బంది పెట్టట్లేదు. కొంచెం స్ట్రాప్ సన్నగా ఉండి బరువు పెట్టామంటే మనకి ఇక్కడ గుచ్చుకుంటున్నట్టు వచ్చి కంఫర్టబుల్గా ఉంటుంది. బ్యాగ్ ఎప్పుడు తీసేస్తాను అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ ఇది అలా లేదు. అండ్ వాషబుల్ ఉంది కాబట్టి మురికి పట్టినా అది వెంటనే వాష్ చేసుకోవడానికి వీలు పడుతుంది. ఇందులోనే డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి, డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి. ఇవి ఇప్పుడు ట్రెండింగ్ కూడా మేడం. అవునండి. ఇప్పుడు ఇవి బల్క్ గిఫ్టింగ్గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి మేడం. ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్ ఉపయోగపడుతుంది కదా ఇదైతే. డిఫరెంట్ మోడల్స్ అవి కూడా చేసామన్నమాట. ఇలా పౌచెస్ లాగా, సో చిన్న పౌచెస్ లాగా వస్తాయి. ఇదైతే భలే యూస్ఫుల్ అన్నమాట. కాయిన్స్, కీస్ హోల్డ్ చేసుకోవడానికి. అండ్ ఇది బ్యాగ్ తగిలించేయచ్చు. బాగుంది.
సో ఇలా బ్యాగ్కి తగిలించేసుకుంటే ఇదేంటంటే సెట్ ఆఫ్ 5 బ్యాగ్స్ లాగా వస్తుంది అనమాట. స్లింగ్ బ్యాగ్, పర్స్, చిన్న పౌచ్, అలాగే ఇలా కాయిన్ అండ్ కీ పౌచ్, ఇవన్నీ కలిపి ఒక సెట్ ఆఫ్ 5 బ్యాగ్స్ అన్నమాట. ఇది టోట్ బ్యాగ్. కొంతమందికి అన్ని మ్యాచింగ్ ఉంటే భలే సరదా అనమాట. నాకు అలా అనిపించింది, అందుకని అన్ని మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొత్తగా వచ్చిన మోడల్ ఏంటి అంటే ఈ తాటాక్లో పూజా మ్యాట్ లాగా. ఇందాక అన్నాను కదా తాటాక్ చాలా ప్రశస్తమైందని. సో కొంతమంది ఏంటంటే తాటాక్ చాప కూడా అడుగుతున్నారు అనమాట. అది వాడే ఒకేషన్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీనికి వాడుతూ ఉంటారు. అంటే తాటాక్ చాప కూర్చొని ఆసనం లాగా పూజకి వాడుకోవచ్చు అనమాట. ఆర్ ఇన్ జనరల్ మామూలుగా కింద ఫ్లోర్ మ్యాట్ లాగా వేసి మెడిటేషన్ దేనికైనా వాడుకోవచ్చు. పూజా మ్యాట్స్ అయితే మా దగ్గర ఎప్పుడూ ఉంటాయి. ఇవి ఈ మన తుంగగడ్డితోని రివోగ్రాస్తో చేసిన పూజా మ్యాట్స్, దర్భగడ్డితో చేసిన పూజా మ్యాట్స్, ఇవన్నీ మా దగ్గర ఎప్పుడూ రెగ్యులర్గా స్టాక్ ఉంటాయి. ఇవి అందరికి చూపించడానికి. ఇది యోగా మ్యాటు. ఇందులోనే మనకి పూజా మ్యాట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు స్టాక్ లేవు, వస్తాయి. ఇది ప్యూర్ దర్భాగ్రాస్ అండి. ఇది ప్యూర్ దర్భాగ్రాస్. మనకి ఇది ఓపెన్ చేయగానే ఆ దర్భగడ్డి వాసన కూడా వస్తుంటుంది. బ్యాగ్స్ ఇంతకు ముందు కూడా చూసుంటారు. ఇలాంటి మ్యాట్ బ్యాగ్స్ తాంబూలానికి ఇవ్వడానికి దానికి వాడుతూ ఉంటారు అనమాట. మేము ఇందులో 2 సైజెస్ యూజువలీ చేస్తాం, 8x8, 10x10. బట్ మార్కెట్లో ఏంటంటే కొంచెం చిన్నవి పెద్దవి అలా కూడా దొరుకుతూ ఉంటాయి. మేము ఎలా ఆలోచించామంటే అట్లీస్ట్ ఒక 1/2 కిలో స్వీట్ బాక్స్, కోకోనట్, 2 ఫ్రూట్స్, బ్లౌజ్ పీస్ ఇవన్నీ పట్టేట్టు ఉండాలి. అండ్ ఈ 8x8x4 బ్యాగ్లో కూడా ఇవన్నీ పడతాయి అన్నమాట. అండ్ రీజనబుల్ రేట్లో ఎకనామికల్గా చూస్తున్న వాళ్ళకి 180 రూపీస్లో ఈ బ్యాగ్ వస్తుందన్నమాట. ఇందులోనే మేము ఏంటంటే కొంచెం పెద్ద సైజు, ఇది 10x10x4 అంటాము. ఇది 1/2 kg స్వీట్ బాక్స్ పడుతుంది, అలాగే బ్లౌజ్ పీస్, తాంబూలం, ఫ్రూట్స్ అన్నీ పడతాయి అన్నమాట. ఇది కాస్త పెద్దదన్నమాట. ఇది మీకు ప్లెయిన్ బ్యాగ్ వచ్చి 200 పడుతుంది అన్నమాట. అండ్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇన్నేళ్ళ బట్టి ఆ ప్రోడక్ట్స్ ఉండడం, అవి గిఫ్ట్ ఇచ్చేసామంటారు, బట్ దే లైక్ ద బ్యాగ్ అనమాట. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇలా కాంబినేషన్ లాగా ఏదర్ బ్రొకేడ్ కానీ ఆర్ ఇలా కలంకారీ కానీ కాంబినేషన్ లాగా చేసిస్తాం అన్నమాట. బ్యాగ్ ఇవ్వాలనుకుంటారు అండ్ ఇలా కాంబినేషన్ ఉండేసరికి ఏమవుతుందంటే మంచిగా కలర్ఫుల్గా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో కోరా కలంకారీ అలాగే కోరా బ్రొకేడ్ కూడా చేస్తాం. యూజువలీ ఈ బ్యాగ్స్ మాకు ఎక్కడ ఎక్కువ సేల్ అంటే యుఎస్ కస్టమర్స్కి అనమాట. వాళ్ళకి ప్యాక్ చేసి పంపడం అన్నది ఛాలెంజ్. వాళ్ళు పాపం ప్రోడక్ట్కి ఎంత ఖర్చు పెడతారో షిప్పింగ్కి అంతే పెట్టాల్సి వస్తుంది. మాకే పంపిస్తుంటే అది ఎవరు తిన్న ఫుడ్, ఇది కాదు, డబ్బు అటు ప్రోడక్ట్కి వెళ్ళలేదు, ఇటు వాళ్ళు ఉపయోగపడలేదు. సో అలాంటప్పుడు అంటే మీకు కస్టమర్స్కి ఇన్సిస్ట్ చేస్తాను, మీరు ఇలాంటి స్లీక్ ప్రోడక్ట్స్ ఏమైనా ఎంచుకోండి, అప్పుడు 100 పీసెస్ పంపినా మీకు ఒక చిన్న కాటన్లో పంపేయచ్చు మేము అని. సో అలాంటి అప్పుడు యూఎస్ కస్టమర్స్కి ఏంటంటే ఇలాంటి ప్రోడక్ట్స్ బాగుంటాయి అన్నమాట. ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు, వాళ్ళకి కావాల్సిన కాంబినేషన్స్ వాళ్ళకి కావాల్సినట్టు. ఇందులోనే మేము రీసెంట్గా ఒక ఆర్డర్ కూడా చేసాం అనమాట. చాలా పెద్ద బ్యాగ్ చేయించుకున్నారు వాళ్ళు. వాళ్ళకి చీర అది హ్యాండ్లూమ్ శారీ పెట్టాలని చెప్పి చాలా పెద్ద బ్యాగ్ కోరా బ్రొకేడ్ అది వేసి చేసామన్నమాట. సో ఇదేంటంటే వాళ్ళు హ్యాండ్లూమ్ శారీ పెడతామన్నారు, ఆవిడకి కాంబినేషన్ చాలా నచ్చిందని చెప్పి అన్ని బ్యాగ్స్ ఇలాగే చేయించుకున్నారనమాట. అండ్ ఈ క్లయింట్ ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 month ముందు ప్లాన్ చేసుకున్నారు, నాకు ఇలాంటిది కావాలి, ఇలా ఇస్తాను, ఇది పెడతాను అని. సో అలా డిసైడ్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి కావాల్సినట్టు చెప్పి చేయించుకోగలుగుతారు. ఇది ఏంటంటే కేన్ హ్యాండిల్తో జూట్ బ్యాగ్స్ అనమాట. జస్ట్ ట్రయల్ లాగా ట్రై చేసాము. ఇప్పుడు దీంట్లో ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్, కలంకారీ, ఇక్కత్, ఇండిగో అలా కూడా చేద్దామని చూస్తున్నాము. ఒకటి ఇవన్నీ పేస్టల్ కలర్స్లో మేము లాంచ్ చేసాం. జూట్లో జనరల్లీ పేస్టల్ కలర్స్ చూడడం చాలా తక్కువ దొరుకుతాయి. అది దొరికేవి కాస్త అవి సింథటిక్ జూట్ ఉంటాయి, కానీ న్యాచురల్ జూట్లో పేస్టల్ కలర్స్లోనే డిఫరెంట్వి మేము లాంచ్ చేసాం.
ఈ బ్యాగ్ కూడాను ట్రెడిషనల్ జూట్ బ్యాగ్ అన్నట్టు కాకుండా కొత్త కలరు ఆ కేన్ హ్యాండిల్ వచ్చేటప్పటికి దీని లుక్ మారిపోతుంది అనమాట. చాలా బాగున్నాయి, మంచి పేస్టల్ కలర్స్లో వచ్చేసరికి. ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతానికి కొంచెం బ్రైట్గా ఉండాలంటారని చెప్పి ఈ బనారస్ ఫ్యాబ్రిక్తో ఇలా గోల్డ్ హ్యాండిల్తో చేయించాం అనమాట. అలాగే లైట్ కలర్స్లో ఇలా రోప్ హ్యాండిల్తో కూడా అనమాట. ఇవి కూడా గిఫ్టింగ్కి చాలా బాగుంటాయి. దీనికి లోపల వైపు జూట్ లైనింగ్ వస్తుంది, బయట బ్రొకేడ్ వస్తుంది. సో బ్యాగ్ థిక్నెస్ కానివ్వండి, ఆ స్ట్రెంత్ కూడా చాలా బాగుంటుంది. కాటన్ రోప్తో తయారైన బ్యాగ్ అనమాట. బాస్కెట్ మోడల్లో ఉంటుంది, బట్ ఫోల్డ్ చేస్తే ఇలా స్లీక్గా బ్యాగ్స్ లాగా అయిపోతుంది అనమాట. ఇదేంటంటే తాంబూలం వాటికి ఇవ్వడానికి పనికి వస్తుంది, ఏదైనా గిఫ్ట్ బాక్స్ పెట్టి గిఫ్ట్ చేయడానికి బాగుంటుంది. ఈకో ఫ్రెండ్లీ, అట్ ది సేమ్ టైం వాషబుల్ కూడా. సో ఏమైనా మురికి పట్టింది, అయ్యో లైట్ కలర్ అని అనుకోవడానికి కూడా టెన్షన్ లేదనమాట, వాష్ చేసుకోవచ్చు. అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏది అంటే వాళ్ళకి ఏ కలర్స్ కావాలని 3 బ్యాండ్స్లో కూడా ఇక్కడ పేస్టల్ బ్లూ, వైట్, మనకి బీజ్ కలర్ ఉంది కదా, వాళ్ళు వేరే కలర్ కాంబినేషన్స్లో కావాలనుకున్నా మనం చేయొచ్చు. ఆ హ్యాండిల్ కలర్ కూడా ఏమైనా మార్చుకోవాలన్నా ఇవన్నీ కూడా కంప్లీట్లీ కస్టమైజబుల్. అయితే మినిమం ఆర్డర్ క్వాంటిటీ వర్తిస్తుంది. యూజువలీ కస్టమర్స్ ఏంటంటే కస్టమైజేషన్ అనగానే 1 పీస్ 2 పీస్తో రిక్వెస్ట్తో వస్తారనమాట. వి టోటలీ అప్రిషియేట్. ఏంటంటే వాళ్ళకి ఆ న్యాచురల్ ప్రోడక్ట్స్ మీద అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ ఉందని. బట్ ఛాలెంజ్ ఏంటంటే ఒక పీస్ని కస్టమైజ్ చేయడం కష్టం. సో అట్లీస్ట్ మేమేమంటామంటే ఎంఓక్యూ అట్లీస్ట్ 50 పీసెస్ ఉంటే కనుక కస్టమైజేషన్కి వీలవుతుంది అని. ఏదైనా బల్క్ ఆర్డర్కి కస్టమైజేషన్ అంటే వర్తిస్తుంది, కానీ ఒక పీస్ కస్టమైజేషన్ వీలు పడదు అనమాట. ఒక బ్యాగ్ చూపిస్తానండి. మొన్నే చేసాను, చాలా పెద్ద ఆర్డరు. ఇది సరే చూపించి ఎక్స్ప్లెయిన్ ఉన్న ఐటమ్స్ కూడా. రీసెంట్గా చేసిన ఒక వెడ్డింగ్ ఆర్డర్ మేడం. ఇదేంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్రెడిట్ మస్ట్ గో టు ది కస్టమర్ అండి. ఎందుకంటే ఆవిడ పూర్తిగా జీరో వేస్ట్ వెడ్డింగ్ అనమాట. ఇచ్చే గిఫ్ట్, లోపల పెట్టేవి, థీమ్ మొత్తం, అక్కడ ఫంక్షన్ అంతా కూడా జీరో వేస్ట్. ఇంత చిన్న ప్లాస్టిక్ ముక్క కానీ ప్లాస్టిక్ ర్యాపర్ని కానీ రానివ్వలేదన్నమాట. అంత బాగా ఆవిడ ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్గా ప్రతిదీ అనమాట. అయితే మా చేత ఇది డిజైన్ చేయించారనమాట. ఇదేంటంటే ఆవిడ క్లియర్గా చెప్పారు, నాకు ఇది కావాలి, ఇలాగా పసుపు దంచేటట్టు కావాలి, అబ్బాయి పెళ్ళి అని చెప్పి. అండ్ ఇది పాకెట్ లాగా, పాకెట్కి స్టిచ్ చేయమన్నారు. ఎందుకంటే ఎవరైనా ఫోన్ అది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అన్నట్టు. క్యాన్వాస్తో కుట్టాము, లోపల పూర్తిగా కలంకారీ లైనింగ్ ఇచ్చామన్నమాట. అండ్ మీరు నమ్మరు, మొత్తం పెళ్ళి విలేజ్ థీమ్లో అయిందని లోపల కలంకారీ కూడా మేము ఓన్లీ విలేజ్ థీమ్ కలంకారీయే యూస్ చేసాం అనమాట. అసలు ఇట్లాంటి క్రియేటివిటీ దట్టు ఆ కస్టమర్ నిజంగా కూడా గ్రేట్. ఎంత ఆలోచించి ప్లాన్ చేసుకోవడం అనేది మెయిన్ అదండి. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో ఆవిడ ఏమేమి పెట్టారో అన్నది. ఇప్పుడు ఇవాళ రేపు వస్తుంది అనమాట గ్రీన్ కలర్ది కుబేర కుంకుమ అని చెప్పి. మాకు అసలు వాటి గురించి తెలియదు, ఆవిడ చెప్తే అర్థమైంది, ఓకే ఇది చాలా ఇంపార్టెంట్ అని. పసుపు, కుంకుమ, అలాగే కుబేర కుంకుమ అవి పెట్టారు. అలాగే ధూప్, ఏమంటారు మన ధూప్ దని ఇందాక బ్రాస్లో చూసే ఉంటారు, అది పెట్టారు, ఇత్తడిది ధూప్ది. ఆల్ ఓవర్ ఒరిస్సా నుండి, చాలా చిన్న ఊరు అనమాట కొరాపుట్ అని చెప్పి, అక్కడ ట్రైబల్స్ తయారు చేస్తారని చెప్పి అక్కడ నుండి సాంబ్రాణి తెప్పించి అది ప్యాక్ చేయించి ఇచ్చారనమాట. వుడెన్ బాక్సెస్లో సాంబ్రాణి పెట్టి, ఈ ధూప్ది పెట్టి, అలాగే అందరూ సింధూరం కుంకుమ పెట్టుకోవాలి ఆ కుబేర కుంకుమ అని చెప్పి దానికి తగిన వాస్లిన్ జెల్ అంటారు కదా, జెల్ లాంటిది, అది బీస్ వ్యాక్స్తో తయారు చేయించాం అనమాట. అది మళ్ళీ ఇత్తడి బరినెల్లో ప్యాక్ చేయించి. సో ఇట్ వాజ్ ఎలాబరేట్ ఆర్డర్, బట్ మాకు చాలా సంతోషం వేసింది, ఆవిడ అడిగింది మేము ఎగ్జిక్యూట్ చేయగలిగాము అని చెప్పి. అండ్ ఈ ధూప్దని, తర్వాత ఇత్తడి బౌల్లో పెట్టిన బీస్ వ్యాక్స్, అలాగే పెట్టుకునే వెండి ముద్రలు లాంటివి చిన్న చిన్నవి కూడా చేయించామన్నమాట. ప్రతి చోట ఆ వెండివి ప్యాక్ చేయాలన్నా కూడా మీరు చిన్న కాటన్ పౌచ్ పెట్టండి, కానీ ప్లాస్టిక్ పెట్టద్దు, ప్లాస్టిక్ కవర్ ఉండకూడదు ఇక్కడ. సో అలా అన్నీ ప్లాన్ చేసి అది మళ్ళీ కలంకారీలో హ్యాంపర్ లాగా బ్లౌజ్ పీస్ పెట్టకుండా 1 మీటర్ కలంకారీ కట్ చేయకుండా ఆవిడ దాంతో హ్యాంపర్ చేయించి అది ఇందులో పెట్టించారు అనమాట. సో స్పెషల్ ఆర్డర్ లాగా అనమాట. ఈ బ్యాగ్ చూడంగానే మాకు అవన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు. అట్లాంటి కస్టమర్స్ అనేది రేర్. సో మీకు ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే సేమ్ మైండ్ సెట్,
గురించి వచ్చే వాళ్ళైతే అండ్ మాకేంటంటే మేడం ఇప్పుడు ఇన్ని ఇయర్స్ 10 years బట్టి ఈ బిజినెస్లో ఉన్నాము. ఇంచుమించు దేవుడి దయ వల్ల 10,000 ఆర్డర్స్ వరకు ఎగ్జిక్యూట్ చేసాం. బట్ ఎవరైనా వచ్చి ఏదైనా కొత్తది చెప్పి ఇది చేయగలరా అనగానే ఓకే మనం ట్రై చేద్దాం, ఇది ఇంకొకటి కొత్తది నేర్చుకుంటాం అన్నట్టు ఎంతోసియాజం ఉంటుంది అనమాట. సో అలా ట్రై చేసి చేయడం మాకు చాలా ఇష్టం. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దట్ ఆర్డర్ అనమాట. సో వ్యూవర్స్ వింటున్నారు కదా, మీ దగ్గర ఏదైనా ఐడియా ఉండి క్రియేటివిటీ ఉందా, రావచ్చు కదండి. తప్పకుండా అండి, తప్పకుండా వి వెల్కమ్. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్కి ఇచ్చే గిఫ్ట్లలో కూడా వెరైటీ ఉండాలన్నమాట. ఈ బాస్కెట్లు, బ్యాగులు ఇవి ఇచ్చేసాం అని చాలామంది అంటూ ఉంటారు. ఇది ఒకటి మెహందీకి కానీ, పెళ్లి కూతురు ఫంక్షన్కి కానీ, లేదు సంగీత్ ఏదైనా పెళ్ళిలో ఒక అకేషన్కి గిఫ్ట్ ఇవ్వడానికి ఇది కన్సిడర్ చేస్తున్నారనమాట. రీసెంట్గా ఒక క్లయింట్ కోసం వెడ్డింగ్కి, వాళ్ళ అమ్మాయి వెడ్డింగ్కి చేసాము. వాళ్ళు ఏంటంటే చాలామంది గెస్ట్లు అవుతున్నారు అని చెప్పి పార్ట్స్గా కొంతమందిని మెహందీకి పిలిచి అలా చేశారనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా ఈ గిఫ్ట్ ఇచ్చారనమాట. దీంట్లో జస్ట్ మెహందీకి రిలవెంట్గా ఉండేటట్టు నెయిల్ పాలిష్, కోన్, కొన్ని చాక్లెట్స్ అలా పెట్టేసి ఇది గిఫ్ట్గా వచ్చిన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అండ్ అందరూ క్యారీ చేయడానికి ఇష్టపడతారు. ఈ బ్రొకేడ్ ఉండడం ఏంటంటే చీరలకి కూడా మ్యాచింగ్గా ఉంటుంది అనమాట. అండ్ అట్లీస్ట్ 50 to 60 pieces ఆర్డర్ ఉంటే మేము కస్టమైజ్డ్గా కూడా చేసిస్తాం అనమాట. అంటే మీరు ఫ్యాబ్రిక్ ఏదైనా ఇస్తే మీ ఫ్యాబ్రిక్తో చేస్తాం, లేదు మేము ఫ్యాబ్రిక్స్ పంపి మీరు అన్నీ ఒకే ఫ్యాబ్రిక్లో ఉండాలి అంటే కూడా అలా కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం. బట్ అట్లీస్ట్ 50 to 60 pieces ఉండాలి. ఇది కోరాగ్రాస్లోని సారీ పెట్టండి. చాలా పెళ్ళిళ్ళలోని స్వీట్స్ అమ్మాయితో పాటు పంపించే ఆనవాయితీ ఉంటుంది. లేదన్నా మన తెలంగాణ వెడ్డింగ్స్లో ఏంటంటేనో తలంబ్రాల బియ్యం అవి మండపంకి తీసుకెళ్ళడానికి పెద్ద పెద్ద ఇలాంటి బాక్సెస్లో పట్టుకెళ్తారనమాట. సో ఈ సారీ పెట్టెలు మేము ఎక్స్క్లూజివ్గా మా దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ పెట్టే కస్టమర్స్కి చేసి ఇస్తాము. ఇవి డిఫరెంట్ సైజెస్లో చేస్తాం, కానీ ఇది స్టాండర్డ్ సైజ్ 15 inch by 15 inch by 15 inch అనమాట. ఇందులో సుమారు 200 స్వీట్లు పడతాయి. సో సైడ్కి పట్టుకోవడానికి కూడా వస్తుంది అనమాట. సో ఎవరైనా క్యారీ చేయాలన్నా కూడా ఇది తర్వాత లాండ్రీ బిన్గా యూజ్ చేసుకోవచ్చు. సారీ పెట్టాలి. దీన్ని ఇంకొంచెం బ్యూటిఫై చేయడానికి అయినా పూలు అవి పెడతాం, పూసలతో ఇలా హ్యాంగింగ్స్ లాగా. డిపెండ్స్, కొంతమంది ఏమొద్దు ఇలా ప్లెయిన్గా ఇలాగే బాగున్నాయి అంటారు, కొంతమంది కాదు పెట్టండి అని ఏమైనా పూలు బంచ్లు అవి. సో ఇలా డిఫరెంట్ కలర్స్లో. బట్ ఇదేంటంటే సింగిల్ పీస్గా చేయడం, ఓన్లీ సారీ పెట్టే ఆర్డర్ పెట్టి చేయడం అది కొంచెం కష్టం అనమాట. ఏదైనా బల్క్ ఆర్డర్ ఉంటే దాంతోపాటు చేయడం ఈజీ అవుతుంది. కలెక్షన్స్ అండి టెరాకోటాలోని చాలా మీరు ఈ మన వండుకునేవి, పెరుగుతోడు పెట్టుకునేవి ఇవన్నీ చూసే ఉంటారు. ఇవేంటంటే కొత్త డిజైన్స్లో ఇవి ప్లాంటర్స్. ఇవాళ రేపు ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు, బ్యాంబూ ప్లాంట్ కానివ్వండి, జేడ్ ప్లాంట్, ఇలా రకరకాల ప్లాంట్స్ పెట్టుకుంటున్నారు. ఇవేంటంటే మేము యానిమల్ థీమ్స్లో చేయించాం. ఇదేమో డక్ షేప్లోని మీకు ప్లాంటరు, ఇందులోని మీకు వెనకవైపు ఒక ఎక్స్ట్రా వాటర్ పోవడానికి కూడా ప్రొవిజన్ అలాగా పెట్టి, తర్వాత ఇదేమో ఎలిఫెంట్ డిజైన్లోని ప్లాంటరు, ఇంకోటేమో ఇది ఇలా కాళ్ళు వచ్చి ఎలిఫెంట్, ఇది డిఫరెంట్గాను. ఇవి ఒకటే రిటర్న్ గిఫ్ట్స్కి. ఇవాళ రేపు ప్లాంట్ గిఫ్టింగ్ చాలా జరుగుతుంది. చాలామంది ఏంటంటే ఆ బుట్టలో హ్యాంపర్తో పాటు ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ కూడా గిఫ్ట్ ఇస్తున్నారు. సో ఆ ప్లాంట్ని ఆ ప్లాస్టిక్ పాట్లో పెట్టే బదులు ఈ టెరాకోటా పాట్లో పెట్టి ఇవ్వడానికి ఇవన్నీ చేయించాం. ఇవి కూడా ఎక్స్పెన్సివ్ ఏం కాదు, ఇవి నార్మల్ రేట్స్లోనే ఉంటాయి మా దగ్గర. అది కాకుండా ఇది ఒక వాటర్ బాటిల్ అండి. ఇది పర్సనల్గా కూడా మేము యూజ్ చేస్తున్నాం. ఇదేంటంటే బెడ్ సైడ్ వాటర్ బాటిల్. ఇలా ఒక గ్లాస్ వస్తుంది, పాట్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఇలాగా మనం పెట్టుకోవచ్చు, ఈ గ్లాస్లో పోసుకొని తాగొచ్చు. అండ్ ఇదేంటంటే మా దగ్గర ఉన్న ఎటువంటి ఈ టెరాకోటా మొత్తం కలెక్షన్లో కూడా దేనికి కూడా కలర్ చేయరండి. అందుకు ఎర్రటి ఎరుపు ఆ కలర్ ఉండదు మా దగ్గర. మా దగ్గర న్యాచురల్ మనకి మట్టి కలర్ ఎలాగ ఉంటుందో రెడ్ వాటికి కలర్ అప్లై చేస్తారు. ఇదేంటంటే మీరు బ్రేక్ చేసినా సరే బయటే కలర్ ఉంటుందో లోపల కూడా అదే కలర్ వస్తుంది మీకు. సో ఇది ప్యూర్ టెరాకోటాలో, అది కూడా ఈయన ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో ఈయన నేషనల్ లెవెల్ ఆర్టిస్ట్ అనమాట. ఆయన చేత మేము చేయిస్తాం ఇవి. ఇది ఒకటి చాలా మంచి గిఫ్ట్ అండి. గిఫ్ట్ ఆర్ ఇంట్లో యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఇవాళ రేపు పిల్లలు మర్చిపోయిందండి మన కాయిన్ బ్యాంక్. ఇది వరకు మట్టి కాయిన్ బ్యాంక్స్ ఉండేవి, మొత్తం నిండిపోయాక విరిపి మొత్తం తీసేవాళ్ళు. ఇవాళ రేపు అవి లేవు. ఇది మేము పంప్కిన్ షేప్లోని, అంటే గుమ్మిడికాయ షేప్లోని చేసాము కాయిన్ బ్యాంక్.
బర్త్డేస్కి వాటికి ఇస్తే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వీటి ఇవేమో వాటర్ బాటిల్స్ మనకి డిఫరెంట్ డిజైన్స్లోని నార్మల్ వాటర్ బాటిల్ ఆ ప్లాస్టిక్ క్యాప్తో వచ్చేవి. ఇదేంటంటే మొత్తం మనకి మట్టి క్యాప్ వస్తుంది, మట్టి వాటర్ బాటిల్ వస్తుంది న్యూ డిజైన్లో. అండ్ వాటర్ జగ్ కూడా, ఇది జగ్గు ఇట్లాంటి ఏంటంటే ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే మనకి అసలు ఏముంటాయి అనేది ఐడియా ఉంటుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ మేము ఏంటంటే కర్డ్ పాట్స్ కానివ్వండి, మన కూర పెట్టుకోవడానికి దానికి కూడా వుడెన్ ఎయిర్ టైట్ లిడ్స్తోని టెరాకోటా కలెక్షన్తో వస్తున్నామండి. అవి కూడా చాలా బాగుంటాయి.